హాయ్ అండి, ఇంత మండే ఎండలో కూడా ఇన్ని చెర్రీ టమాటాలు హార్వెస్ట్ చేశాను, చూపిస్తాను. నెక్స్ట్ పసుపు కూడా హార్వెస్ట్ ఉందండి, అది కూడా ఈ వీడియోలో చూడొచ్చు. నెక్స్ట్ వంకాయలు ఉన్నాయి, నేతి బీరకాయలు ఉన్నాయి, కొన్ని ఫ్లవర్స్ కూడా హార్వెస్ట్ చేశాను, కానీ అన్నీ ఈ వీడియోలో చూపించలేకపోతున్నాను. నార్మల్గా అయితే చెర్రీ టమాటాలు సమ్మర్లో కాయడం చాలా కష్టమే, కానీ ఈసారి లక్కీగా చాలా కాసాయి నాకు. లాస్ట్ సెప్టెంబర్కి వేసిన ప్లాంట్లు డిసెంబర్కి అంతా కాపు అయిపోయి ప్లాంట్స్ అన్నీ చనిపోయాయండి. అదే సాయిల్లో కొన్ని సీడ్స్ పడి వచ్చాయి, కొన్ని నేను కూడా వేశాను. నెక్స్ట్ ఈసారి అయితే నేను సాయిల్ కూడా మార్చలేదు, సీడ్స్ కొన్ని అయితే అవంతట అవే పడి వచ్చాయి, కొన్ని నేను కూడా వేశానండి. ఇలా జాన్వర్లో సీడ్స్ వేయడం వల్ల సమ్మర్లో కూడా నాకు చెర్రీ టమాటాలు బాగా కాస్తున్నాయి. అయితే ఇప్పుడు వీటికి సీజన్ కాదు కాబట్టి నార్మల్ కన్నా ఇప్పుడు కేర్ ఎక్కువ తీసుకున్నానండి. నార్మల్గా మనకి వింటర్లో కన్నా ఈ సమ్మర్లోనే ఎక్కువగా మిల్లీ బగ్స్ అటాక్ అవుతుంటాయండి. అందువల్ల మన ప్లాంట్స్కి బాగా ఇరిటేషన్గా కూడా ఉంటుంది. అందువల్ల నేను ముందుగా క్లీన్ చేసేసి నీమ్ ఆయిల్ కూడా బాగా స్ప్రే చేసి పెట్టానండి. నెక్స్ట్ కౌడంతో పాటు మంచి ఫెర్టిలైజర్స్ మార్చి ఇవ్వడం వల్ల ఇంత బాగా కాపు వచ్చింది. ఇవి ఓన్లీ చెర్రీ టమాటాలే కాకుండా గ్రేప్ వైన్, నార్మల్ టమాటాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కలిపి హార్వెస్ట్ చేసేసాను ఈరోజు. దీంతో పాటు వంకాయలు, సన్నజాజులు, నేతి బీరకాయలు, కనకాంబరాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా హార్వెస్ట్ చేశాను, కానీ అన్నీ చూపించలేకపోయానండి. టెర్రస్ మీద చాలా సెగ్గ వేడి ఎక్కువగా ఉందండి, అందుకని చల్లబడిన తర్వాత వెళ్ళి హార్వెస్ట్ చేశాను. అందుకని పొద్దుపోయి చీకటి అయిపోయిందండి. అది కాకుండా ఈ చెర్రీ టమాటాలు, పసుపు హార్వెస్ట్ చేయడం చాలా లేట్ అయిపోద్ది. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ పసుపు సరిగా రాలేదండి, ఈ సంవత్సరం ఎక్కువగా వచ్చింది. అదంతా ఈ వీడియోలో చూపిస్తున్నాను, అందువల్ల వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. నేను పక్కింటి ఇద్దరం కలిపి ఫైనల్గా ఈ టమాటాలన్నీ హార్వెస్ట్ చేసేసాము. ఇవి బుజ్జిగా చిన్నవి ఉంటాయి కాబట్టి చాలా లేట్ అవుద్దండి హార్వెస్ట్ చేసేది. ఇప్పుడు పసుపు కూడా ఉందండి, హార్వెస్ట్ చేస్తాను. ఇవన్నీ మొత్తం పసుపేనండి. ఇవన్నీ హార్వెస్ట్ చేయాలని 4-5 రోజుల నుంచి అనుకుంటున్నాను, కానీ కుదరలేదు. కానీ ఈరోజు ఎట్టయినా తీయాలి అని పట్టుబట్టి వచ్చానండి. లాస్ట్ ఇయర్ పసుపు దుంపలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ గోతాంలో కూడా కొన్ని వేసాను ఎలా ఊరుతాయని. అయితే దుంపల సైజు మటుకు బాగానే వచ్చాయి, ఎక్కువైతే ఊరలేదండి. చూడండి, లేట్గా హార్వెస్ట్ చేయడం వల్ల కొన్ని స్ప్రౌట్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఇది చిన్న కంటైనర్ అండి, అయినా కానీ బాగా ఊరాయి. చూడండి, బాగా సైజు కూడా పెద్దవి వచ్చున్నాయి. దీనికి చూడండి మొలకలు కూడా వచ్చేస్తున్నాయి. లాస్ట్ ఇయర్ మాలద్రి సార్ ఫామ్లో 500 కేజీలు పసుపు హార్వెస్ట్ చేసిన వీడియో చేశానండి. అప్పుడు సార్ నాకు సీడ్ కని కొన్ని పసుపు కొమ్ములు ఇచ్చారు. ఆ సార్ ఇచ్చిన పసుపు దుంపలే కాకుండా నా దగ్గర కూడా ఇంకో రకం వెరైటీ ఉండిందండి, అవి కలిపి 2 వేసాను. లాస్ట్ ఇయర్ నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ప్లస్ ఎండుటాకులు 2 కలిపి సాయిల్ని ఎలా రిచ్గా చేయాలో ఒక వీడియో చేస్తున్నాను. అలా రిచ్గా చేసిన సాయిల్లో ఈ దుంపలు పెట్టాను. అందువల్ల ఈసారి పసుపు దుంపలు నేల మీద వేసినట్టు బాగా హెల్తీగా మంచి సైజు కూడా వచ్చాయండి. అలా సాయిల్ని రిచ్గా చేశాను కాబట్టి ఇన్ని రూట్స్ వచ్చినా కానీ సాయిల్ వెళ్ళి లూజ్గా ఉంది. చూడండి, నెక్స్ట్ ఈ ఆకులన్నీ కూడా వేస్ట్ చేయకుండా మళ్ళీ కంపోస్ట్లో వేసేస్తాను. ఎంత వస్తుందో అంత రాని దగ్గర నుంచి.
మనందరం డైలీ లైఫ్లో పసుపుని కంపల్సరీ ఎక్కువగా వాడుతూ ఉంటాం కదండి. సో అలా తీసుకునే పసుపుని ఇలా ఆర్గానిక్గా న్యాచురల్గా పండించుకుంటే దీనివల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. చూడండి, వీటిలన్నిటిని హార్వెస్ట్ చేసే లోపల ఈవినింగ్ 6:30 అయిపోయింది. అప్పటికే బాగా చీకటి కూడా పడిపోయింది. ఇప్పుడు వీటన్నిటిని కిందకి తీసుకెళ్ళి బాగా క్లీన్ చేస్తాను. మనం సాయిల్ని రిచ్గా ఇస్తే దుంపలు ఇలా బాగా ఊరుతాయండి. వీటిల్లో మట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా ట్యాప్ కింద పెట్టి ఎక్కువ వాటర్తో క్లీన్ చేస్తున్నాను. ఈసారి నేను ఈ పసుపుని కొంచెం లేట్గానే హార్వెస్ట్ చేశానండి. అందుకని కొన్నిటికి మొలకలు కూడా వచ్చేస్తున్నాయి. ఎందుకంటే కొంచెం లేట్గా పసుపుని హార్వెస్ట్ చేస్తే అందులో కుర్కుమిన్ శాతం కూడా పెరగద్దని మాలాద్రి సార్ గారు చెప్పారండి నాకు. అందువల్ల నేను ఈసారి పసుపుని కొంచెం లేట్గానే హార్వెస్ట్ చేశాను. నార్మల్గా ఇవన్నీ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుందండి. ఎవరైనా హెల్ప్ తీసుకుంటాను నేను. ఇప్పుడు వీడియో కోసమని నేనే చేస్తున్నాను అన్నీ. కానీ ఇలా మనం ఓన్గా పండించుకున్న పసుపే కాదు, ఏదైనా చాలా వాల్యుబుల్గా ఉంటుందండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో అయితే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. ఇలా క్లీన్ చేసిన వాటర్ అన్నీ కూడా నేను ప్లాంట్స్కే పోసేస్తానండి. ఇప్పుడు దీంట్లో 2 రకాల దుంపలు ఉన్నాయండి. మనం ఆల్మోస్ట్ అందరం బయట దొరికే ప్యాకెట్ పసుపుకి అలవాటు పడిపోయినాము. అవి తినడం వల్ల మన ఆరోగ్యం చాలా స్పాయిల్ అవుతుందండి. అందువల్ల వీలైనంత వరకు మనం ప్యాకెట్ పసుపుని అవాయిడ్ చేయడం బెటరు. ఇప్పుడు మీలో ఎవరైనా కానీ ఈ విధంగానే ఇంట్లో ఆర్గానిక్ పసుపుని చాలా ఈజీగా పండించుకోవచ్చండి. అదేం పెద్ద కష్టమైన పని కూడా కాదు. ఒకవేళ ఈ విధంగా మనకు కుదరలేదు అనుకోండి, మన దగ్గర ఉండే స్టోర్స్లో కానీ లేదంటే ఆన్లైన్లో కానీ పసుపు పొడి కానీ కొమ్ముల రూపంలో కానీ చాలా ఈజీగా దొరుకుతున్నాయి. ఇవి తెచ్చుకొని మనం వాడుకోవచ్చు. అంతేగాని ప్యాకెట్లో మటుకు వాడద్దు. ఇది చూడండి ఎంత హెల్తీగా బాగా ఊరేయి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎంత వస్తుంది చూద్దాం. కంప్లీట్ ఆర్గానిక్ అండి ఇది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్స్ కూడా చేయండి. ఈ పసుపులో కుర్కుమిన్ శాతం పెరిగేదానికి ఏ విధంగా తయారు చేయాలో నేను వీడియో కూడా చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు. ఈ వీడియో చూసిన మీలో కొంతమంది ఆయన ఇన్స్పైర్ అవుతారు అనుకుంటున్నానండి. ఈ విధంగానే మనందరం ఇంట్లోనే ఆర్గానిక్ పసుపు పండించుకొని హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.